రెడ్డికి డీటెయిల్స్ గత డిసెంబర్ 12న ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దొంగతనానికి యత్నించిన ముఠాలోని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రజల మధ్యలో ఉంటూ ఎన్నో నేరాలను పాల్పడుతూ బ్యాంకుకు కన్నవేసే ప్రయత్నంలో అక్కడి మెషిన్ డిటెక్షన్ అలారం మోగడంతో పారిపోయిన ముఠాలోని మొత్తం 9 మందిలో ముగ్గురు దొంగలను సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు వివరించారు. కచ్కంటి గ్రామ శివారులో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించగా విచారణలో నేరం అంగీకరించినట్లు తెలిపారు. ఇక వారి వద్ద నుంచి బ్యాంకు దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ సిలిండరు, గ్యాస్ కట్టరు, గడ్డపార స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులందరిపైన వివిధ జిల్లాల లోపల దొంగతనాల కింద కేసులు నమోదై ఉన్నట్లు తెలియజేశారు. ఇక తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని, మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. इनको भेज दो प्रॉपर्टी उधर ही, ठीक है, वो खड़े होकर बाद में देख लेंगे. ఇప్పుడు మన 12th 13th డిసెంబర్ నైట్ టైంలో ఒక ఒఫెన్స్ జరిగింది మన ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆ రామాయి విలేజ్ ఉంది అక్కడ గ్రామీణ బ్యాంక్లో మిడ్ నైట్ 9 అక్యూజ్డ్ ప్లాన్ చేసి 8 అక్యూజ్డ్ అక్కడ పోయి మొత్తం ఆక్సిజన్ సిలిండర్స్ అండ్ క్రోబార్ తీసుకొని ఆ కొల్లు కొట్టారు వెనుక సైడ్ నుండి. వాళ్ళు కూడా అది గూగుల్ మ్యాప్లో సిలెక్ట్ చేసి లొకేషన్ ఏమైనా ఒంటారీగా ప్లేస్లో ఉంది, అది సిలెక్ట్ చేసి అక్కడ పోయి ఎంట్రీ అటెంప్ట్ చేశారు. లోపల అటెంప్ట్ చేసిన తర్వాత అక్కడ మోషన్ సెన్సర్ పని చేస్తుంది. ఆ మోషన్ సెన్సర్ పని చేసిన వల్ల మనకి ఫోన్ వచ్చినాయి, ఆ బ్యాంక్లో తెలిసినాయి, ప్లస్ అక్కడ అలార్మ్స్ బెల్ అయినాయి. దాంతో వీళ్ళు కొంచెం భయం వచ్చింది వీళ్ళకి, దానివల్ల వీళ్ళు అక్కడ నుండి పారిపోయారు. ఇప్పుడు మనం అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి వీళ్ళ టీంకి పట్టుకున్నాము. దీనిలో ముగ్గురు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. దీనిలో ముగ్గురికి మనం ఈరోజు మార్నింగ్ పట్టుకున్నాము. మొత్తం టెక్నికల్ ఎవిడెన్సెస్తో ఇది పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళు మొత్తం కన్ఫెస్ చేశారు వీళ్ళు చేసిన ఒఫెన్స్. దాని తర్వాత ప్రాపర్టీ రికవరింగ్లో మన హెల్ప్ చేశారు. దీనిలో మెయిన్ అక్యూజ్డ్ A1 అంటే చవన్ రవి. ఇతని పైన డీసీ షీట్ కూడా ఉంది. ఆ డీసీ షీట్ అంటే వేరే జిల్లాలో ఇతను ఒఫెన్స్ చేస్తారు. మనం నిఘా కూడా ఉంది ఇతని పైన. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది ఇతని పైన. ఇది కాకుండా కూడా కొన్ని కేసెస్లో నిజామాబాద్ అండ్ నిర్మల్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఇతను ఒఫెన్స్ చేసిన వల్ల ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇతను కాకుండా వీళ్ళు ఇతను PA లాగా ఒక పర్సన్ పని చేస్తారు సన్నీ, అతను కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అండ్ గోవింద్ కార్తిక్ కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇప్పుడు మనం మార్నింగ్ పట్టుకున్నాము A5, A8 అండ్ A9కి. A5 అంటే కుంచెల సాయి కుమార్, ఇక్కడ లోకల్లో ఇతను ఉంటారు, ముక్తాపూర్ ఆదిలాబాద్ చెందిన పర్సన్. గౌడే అశోక్ ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. ఇతను కూడా KRK కాలనీ మన లోకల్ పర్సన్. అండ్ మినుగు రాజేశ్వర్ ఇతను కూడా టీచర్స్ కాలనీ. వీళ్ళ 8-9 మెంబర్స్ ఒక గ్యాంగ్ ఫామ్ చేసి ఇది రెగ్యులర్గా ఎట్లయినా ప్రాపర్టీ ఒఫెన్సెస్ లేకపోతే ఈజీ మనీ తొందరగా రావడం, దానికోసం వీళ్ళు ఇట్లా తిరుగుతున్నారు. ఇప్పుడు మనం నిఘా వీళ్ళపైన మనం ఇంకా పెరుగుతాము. ఇది కాకుండా కూడా వేరే కూడా హిస్టరీ షీటర్స్ మన దగ్గర ఎవరెవరు ఉన్నారు అది కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాము. డిఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళపైన కూడా నిఘా ఉంటుంది. సో ఈ కేసులో ప్రాపర్టీ వాడుకున్నారు, వాళ్ళు ఏమేమి ప్రాపర్టీ వాడుకున్నారు అది అన్నీ రికవర్ అయినాయి. జనాలతో కూడా అదే మనవి దట్ మీరు ఎక్కువ CCTV కెమెరాస్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ కేసులో కూడా క్లూజ్ ఏం లేదు. CCTV కెమెరాస్ అక్కడ చుట్టుపక్కల ఏం లేదు. మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ స్టిల్, అందువల్ల 3-4 మంత్స్ పడింది మనకి. ఆ CCTV కెమెరాస్ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే మనకు తొందరగా డిటెక్ట్ అవుతుంది. అందువల్ల మనం ప్రతిసారి చెప్తున్నాము మ్యాక్సిమం CCTV కెమెరాస్ మీరు ఒక చిన్న వెల్ఫేర్ అసోసియేషన్స్ ఫామ్ చేసి ఆ 10 హౌసెస్ ఒక విలేజ్లో ఉంటారు, 100-200 రూపీస్ గ్యాదర్ చేసి మీరు CCTV కెమెరాస్ పెట్టించండి. ఏమైనా సస్పీషియస్ యాక్టివిటీ మీకు బయట దొరికితే త్వరగా 100 డయల్ చేయండి. వాళ్ళ పోలీస్ కానిస్టేబుల్స్ అక్కడ వస్తారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారు. అది కాకుండా మనం కూడా రెగ్యులర్గా ఇప్పటి నుండి ఆల్రెడీ 15 డేస్ నుండి రెగ్యులర్గా నైట్ డ్రైవ్ చేస్తున్నాము.
ఆ నైట్ డ్రైవ్లో ఫింగర్ ప్రింట్స్ వాళ్ళది చెక్ చేయడం, లేకపోతే వాళ్ళ బయట తిరిగిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ సేవ్ చేయడం అది నడుస్తుంది. ఎందుకంటే మనం బయట ఎవరైనా మిడ్ నైట్లో అనవసరం తిరుగుతున్నారు, మనం అలౌ చేయము. దానివల్ల దొంగతనం కూడా టౌన్లో ఇంక్రీజ్ అవుతుంది. ఏమైనా ఎవరికి సస్పీషియస్ యాక్టివిటీ ఉంటే తొందరగా 100 లేకపోతే లోకల్ SHO ఫోన్ చేయండి. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా జిల్లా